హాయ్ అండి. ఆడవాళ్ళంటే చులకనగా చూసేవాళ్ళు ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మార్నింగ్ నుంచి నైట్ వరకి ఏమేం పనులు చేస్తారు అన్నీ ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. చాలామంది ఏంటి నువ్వు హౌస్ వైఫే కదా! ఖాళీగానే ఉంటావు కదా! ఏం జాబ్ చెయ్యట్లేదా ఏంటి? ఏదైనా ఒక వర్క్ చేసుకోవచ్చు కదా! అని అందరూ అంటూ ఉంటారండి. మనం చేసే పనులు మనం లేకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుంది. ఏమేం పనులు చేస్తాము ఏంటి అనేది కొందరికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు జాబ్ చేయడం. కొందరికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అలాగని వాళ్ళు ఏం పని చేయట్లేదని కాదు కదండీ అర్థం. హౌస్ వైఫ్ అంటే ఎన్ని పనులుంటాయి. ఒక్కసారి హౌస్ వైఫ్‌గా ఉండి చూడండి అర్థమవుతుంది. చిన్న చిన్న పనులే గాని అవి కనిపించకుండా గాని ఇల్లంతా ఎంత నీట్‌గా సర్దుతున్నారు. వాష్‌రూమ్స్ ఎంత నీట్‌గా ఉంటున్నాయి. పూజ గది ఎంత అందంగా ఉంటుంది. వేసే ముగ్గులు గానీ, ఇంటిని సర్దుకునే విధానం కానీ, ఇలాంటివన్నీ చూసి హౌస్ వైఫేనా అని అప్పుడు మాట్లాడండి. అందరూ ఒకేలా ఉండరు. చాలామంది ఇల్లు నీట్‌గా ఉండడానికే ప్రయత్నిస్తారు. చాలా పనులుంటాయి. పిల్లల్ని రెడీ చేయాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ అవుతూనే ఉంటాం. మార్నింగ్ బయట కడగడం, ముగ్గులేయడం, వాష్‌రూమ్స్ క్లీన్ చేయడం, వాష్‌రూమ్స్ క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసేసి, పూజ గది శుభ్రం చేసి, పూజ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, గ్యాస్ దగ్గరికి వెళ్ళేసి పిల్లలకి స్నాక్స్ గానీ, టిఫిన్ గానీ, లంచ్ బాక్సులు గానీ రెడీ చేయడం. వాళ్ళు లేచేసరికి అన్నీ సిద్ధం చేసి యూనిఫార్మ్స్, సాక్సులు, షూ అన్నీ సిద్ధం చేసి పెట్టేయాలి. హాట్ వాటర్ అంటే హాట్ వాటరు, టీ అంటే టీ, పాలంటే పాలు, ఎగ్స్ అంటే ఎగ్స్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టాలండి. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని రెడీ చేయాలి. ఆడపిల్లలైతే జడలు వేయడము అలాంటివైతే ఉంటాయండి. వాళ్ళని రెడీ చేసిన తర్వాత లంచ్ బాక్స్ వాళ్ళకి తినిపియడం, వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ ఇల్లంతా ఒకసారి ఊడవడము, తుడవడము, మన బెడ్‌షీట్లు తీయడము, న్యాప్కిన్స్ తీయడము అండ్ డోర్ మ్యాట్స్ తీయడం ఇవన్నీ తీసి ఉతుక్కోవడము చేసిన తర్వాత ఇల్లంతా మళ్ళీ వాళ్ళొచ్చేసరికి ఎలా ఉండాలంటే అలా నీట్‌గా సర్ది పెట్టేసుకుంటాం. మళ్ళీ రేపు ఏం టిఫిన్ చేయాలి, పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలి, మనం లంచ్‌లోకి ఏం చేయాలి, ఏంటి, నైట్ ఏం చేయాలి, మార్నింగ్ ఏం చేయాలి అనేసి మొత్తం అవే ఆలోచన ఉంటది. వాటికి గూడా ప్రిపరేషన్ దోస చేయాలంటే దోసకి రెడీ చేయడం, ఇడ్లీ అంటే ఇడ్లీకి రెడీ చేసుకోవడం, ఆహ్, మసాలాలు కావాలంటే మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి లేవంటే అవి ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే సామాను లేకపోతే సరుకులయిపోతే షాప్‌కెళ్ళి తెచ్చుకోవాలి. పిల్లలు స్కూల్‌కెళ్ళాలి. ఫీజు కట్టి రావాలంటే కట్టి రావాలి. స్కూల్‌కి వెళ్ళాలి. ఏమన్నా సామానయిపోతే షాప్‌కి వెళ్లి తెచ్చుకోవాలి. ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళను కూడా చూసుకోవాలి. జాబ్ చేయడమే పెద్ద పని అని కాదండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా పనులుంటాయి. అంటే ఒక 1 అవర్, 2 అవర్స్ టైముంటుంది అంతే. అటు ఇటు అనే వరకు మళ్ళీ పిల్లలు వస్తూనే ఉంటారు. మా పిల్లలైతే మార్నింగ్ వెళ్ళినంక 4కి, 5కి వస్తారండి. వచ్చి ఒక 1 అవర్, 2 అవర్స్ ఉంటారు. మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్నానాలు అవి ఇవి చేసి పాలన్నా లేకపోతే స్నాక్స్ అన్నా తినేసి మళ్ళీ ట్యూషన్‌కి వెళ్తారు. ట్యూషన్‌కి వెళ్ళిన తర్వాత ఒక 2 అవర్స్ ఉంటారు. 2 అవర్స్ హోంవర్క్ కంప్లీట్ చేసేసుకొని ఏమన్నా ఎస్టీలు అవి ఇవి ఉంటే చదువుకున్న తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేసిన తర్వాత మళ్ళీ తిని పడుకోవడమే. ఇంకేముండదు. ఎందుకంటే లేట్ అయిందనుకోండి, మొబైల్ పట్టుకుంటా పిల్లలు ఆడిర్రనుకోండి, మళ్ళీ మార్నింగ్ అని లేవరు. నేను చాలామంది పిల్లల్ని చూసాను. ఏమంటారు, లేవము. పిల్లలైతే అస్సలు పడుకోరు. మార్నింగ్ లేవరు. స్కూల్ టైమ్ అయిపోతుంది. మా పిల్లలైతే అలా గాదు. ఖచ్చితంగా 9 వరకి పడుకోవాలి. అంతే వాళ్ళ డాడీ చెప్తాడు. మొబైల్ అయితే అస్సలు పట్టొద్దు. ఆల్రెడీ ఇక్కడ బాక్స్ పెడుతున్నా నేను మార్నింగ్. పొటాటో ఫ్రై చేశాను. పెద్ద పాపకేమో పెరుగు పచ్చడి చేశాను. మా వారికి గూడా పొటాటో ఫ్రై. మా చిన్న పాపకైతే కలుపుకోవడం రాదు. కలిపి పెడతాను. ఓన్లీ ఫ్రై కర్రీస్ అయినప్పుడు మాత్రమే కలిపి పెడతాను. పప్పు, రసం లాంటివి అయినప్పుడు ఏంటంటే బాక్స్‌లో పెడతాను. అక్కడ ఆయాలుంటారు గదా! టీచర్స్ అయినా కల్పిస్తారు. స్నాక్స్‌కైతే చాకో పీసెస్ అంట ఆళ్ళు తెచ్చుకున్నారు. అవైతే పెట్టుకుంటున్నారు. సో, మా ఆయనకు గూడా మార్నింగే నాకు 8:30 వరకి మొత్తం ముగ్గురికి టిఫిన్స్ కానీ, లంచ్ గానీ మొత్తం రెడీ అయిపోవాలి. టీ, పాలు మొత్తం అన్నీ రెడీ అయిపోవాలి. వాళ్ళని రెడీ చేయాలి. జడలు వేసి తినబెట్టాలి. అప్పుడైతే ముగ్గురైతే రెడీ అయిపోతారు. 3 బాక్సులు కట్టేస్తా. ఒకరి తర్వాత ఒకరు వెళ్తూనే ఉంటారు.
సో, నాది వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లంతా ఒకసారి నీట్‌గా సర్దేసుకుంటాను. సర్దేసుకొని అన్నీ ఇంకేమన్నా అంట్లున్నా అండ్ బోళ్ళు ఏమన్నా ఉన్నా గానీ అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్‌గా పెట్టేసుకుంటాను. మళ్ళీ రేపు ఏం టిఫిన్ చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తాను. సో, ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టి దానికి వీడియో ఎలా తీయాలి, ఏం రాయాలి, ఎలా చెప్పాలి, ఏంటి అనేది ఇదొక పని పెట్టుకున్నాను. ఎందుకంటే బోర్ కొడుతుంది గదా అనేసి ఈ వర్క్ అయితే పెట్టుకున్నానండి. సో, టైమ్ పాస్ కోసం ఇలా అయితే చేస్తున్నాను. మనం మధ్యలో అలాగే హౌస్ వైఫ్‌కి ఏమేమవుతుందంటే మధ్యలో మనం పని జేసిన తర్వాత ఏమో ఫ్రెండ్స్ గానీ కాల్ జేస్తుంటారు. చుట్టాలు కాల్ జేస్తారు. వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే ఏంటి రిప్లై ఇస్తలేవు, ఏం పని జేస్తున్నావు? ఖాళీగానే ఉంటున్నావు కదా! రిప్లై ఇవ్వచ్చు గదా! అంత పెద్ద పనేంటి? అది ఇది అని అంటుంటారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటుంది పనులు. కొందరేమో నార్మల్‌గా జేస్తారు. కొందరేమో డీప్ క్లీన్ జేస్తారు. కొందరికి చిన్న చిన్న పనులు అక్కడే వదిలేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళకేం పనులు ఉండవు అని మనమెలా డిసైడ్ చేస్తామండి? చెయ్యం కదా! వాళ్ళ వర్కులను దాన్ని బట్టి వాళ్ళకుంటుంది. ఓకేనా? హౌస్ వైఫ్ అని ఎవరినైనా ని తీసేయకండి ఈజీగా. సో, ఫస్ట్ అయితే మా పెద్ద పాపనైతే రెడీ చేశాను. తీసుకెళ్ళాడు. బస్సొస్తుంది. ఎక్కిచ్చేసి వస్తాడు. త తర్వాత అటు సైడే వెళ్తాడు కాబట్టి మా ఆయన. సో, మా పెద్ద పాపని తీసుకెళ్తున్నాడు. అలాగే మా మరిది వాళ్ళ పాప కూడాను ఈ స్కూల్‌కైతే వెళ్తుంది ఈ ఇయర్ నుంచి. సో, తను కూడా అక్కతోటే వెళ్తా అనేసి వస్తుంది. సో, తనని కూడా తీసుకొనే వెళ్తాడు. సో, వచ్చేటప్పుడు వాళ్ళు వెహికల్‌లో వస్తారు. వెళ్ళేటప్పుడు మాత్రమే ఎవరో ఒకరు దించుతారు ఈళ్ళిద్దరిని. సో, మాదైతే మార్నింగ్ నుంచి ఇదండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంక వాళ్ళు వెళ్ళడమే. ఇంక ట్యూషన్‌కి వెళ్ళడం, నైట్ తిని పడుకోవడం. వాళ్ళకైతే ఇంగేం టీవీ, మొబైల్ ఇవ్వడం జరగదు. సో, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పని అండి. ఇవన్నీ నీట్‌గా సర్దేసేయాలి నేనైతే. సో, ఆడవాళ్ళంటే అంతే అండి. జాబ్ చెయ్యాలంటే కొందరు చెయ్యగలుగుతారు, కొందరు చేయలేరు కాబట్టి అంత తీసి పారేయొద్దండి. చాలా పనులుంటాయి. ఎంత చేసినా తరగని పని ఈ పని. మళ్ళీ వాళ్ళెళ్ళిన తర్వాత లంచ్ చేసి ఇలా కూర్చోడగానే వాళ్ళొస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇంటి పక్క వాళ్ళో వీళ్ళో ముచ్చట పెట్టడానికి. సో, ఏదో ఒక పనైతే ఉంటుందండి. ఏం పని లేకుండానైతే ఉండరు. ఎవరో ఒకరు బద్ధకస్తులకైతే అలా ఉంటుంది. నీట్‌గా ఇల్లు పెట్టుకునే వాళ్ళకైతే చాలా పనుంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీరెక్కడి నుంచి చూస్తున్నారు? మీకెలా అనిపిచ్చింది వీడియో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.